నమస్తే, నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. ఇప్పుడు అందరి దృష్టి తెలంగాణలో 20వ తేదీ మీదే ఉంది. 20వ తేదీ ఏం జరగబోతోంది? ఉమ్మడి కరీంనగర్ జగిత్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరగబోతోంది. ఈ బహిరంగ సభ ఎందుకు? ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరిన తాటిపర్తి జీవన్ రెడ్డి ఆయన బల ప్రదర్శనగా బహిరంగ సభ జరగబోతోంది. ఇన్ఫార్మల్గా కేటీఆర్ వచ్చి జీవన్ రెడ్డి ఇంట్లో భేటీ అయ్యారు, మాట్లాడుకున్నారు. ఆ తర్వాత మర్యాదపూర్వకంగా జీవన్ రెడ్డి వెళ్ళి ఫామ్ హౌస్కి వెళ్ళి, అంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ని కలిశారు, హత్తుకున్నారు, కబుర్లు చెప్పుకున్నారు, భోజనం చేశారు. అయితే 20వ తేదీ బహిరంగ సభ సందర్భంగానే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. ఈ సభకు కేసీఆర్ కూడా హాజరవుతున్నారు. అందుకనే 20వ తేదీ జరగబోయేటువంటి సభ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సభ విజయవంతం అవుతుందా లేకపోతే ఫ్లాప్ అవుతుందా అన్నది ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకు ఇంత చర్చ జరుగుతోంది అంటే, జీవన్ రెడ్డి నిజానికి జిల్లా వ్యాప్తంగా కూడా పట్టున్న నేత అయితే కాదు, జగిత్యాల నియోజకవర్గానికి పరిమితమైనటువంటి నేత. కాకపోతే 1-2 సార్లు, అంటే ఒక ఎంపీగా, ఒక ఎమ్మెల్యేగా ఇట్లా కేసీఆర్ మీద గతంలో పోటీ చేసిన కారణంగానే జీవన్ రెడ్డికి తెలంగాణ వ్యాప్తంగా పాపులారిటీ వచ్చింది. అంత మాత్రాన జిల్లా మొత్తం మీద పట్టున్నటువంటి నేత అంటే కాదు. పోని నియోజకవర్గం జగిత్యాల్లో కూడా తిరుగులేని నేత అని అనుకుంటే అది కూడా కాదు. తనకు ఎంతమంది మద్దతుదారులు ఉన్నారో అంతేమంది వ్యతిరేకులు కూడా ఉన్నారు. కాకపోతే చాలా సీనియరు, ఒక 40 సంవత్సరాలుగా పార్టీలోనే ఉన్నారు కాబట్టి పార్టీలో కొంచెం ఢిల్లీ హైకమాండ్లో కానీ రాష్ట్ర నాయకత్వంలో కానీ జీవన్ రెడ్డికి బాగానే పట్టు ఉంది. అందుకు పోటీగా ఎవరు జీవన్ రెడ్డికి రాలేరు కాబట్టి అతనికే టికెట్లు ఇచ్చి గెలిపిస్తున్నారు, ఓడిపోతున్నాడు కూడా. దాదాపు 14 సార్లు పార్టీ జీవన్ రెడ్డికి బీఫామ్ ఇచ్చింది. ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీలుగా ఇట్లా కొన్నిసార్లు ఓడారు, కొన్నిసార్లు గెలిచారు. ఏదన్నా సరే నియోజకవర్గంలో గట్టి నేతనే చెప్పుకోవాలి. అటువంటి జీవన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏవో గట్టు తగాదాల కారణంగా పడలేదు. జీవన్ రెడ్డి ప్రతిసారి అలగటము, గొడవ చేయటము, ఏదేదో చేస్తున్నాడు. ఎందుకు? బీఆర్ఎస్లో తరపున గెలిచినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్లోకి ఫిరాయించారు. ఇదే సంజయ్ కుమార్ జగిత్యాలలో జీవన్ రెడ్డిని వరుసగా 2వ సారి ఓడించారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. సంజయ్ పార్టీలోకి ఫిరాయించిన దగ్గర నుంచి జీవన్ రెడ్డికి పార్టీలో సమస్యలు మొదలైనాయి. పార్టీ అంటే ఇక్కడ ప్రధానంగా పిసిసి అధ్యక్షుడైనా కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి అయినా కావచ్చు, జీవన్ రెడ్డిని నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవమే. ఎందుకు? ప్రతి దానికి అలుగుతున్నాడు, గోల్ చేస్తున్నాడు. ఎన్నిసార్లు బుజ్జగిస్తారు, ఎన్నిసార్లు దగ్గరికి తీసుకుని మాట్లాడతారు? పరిస్థితులను అర్థం చేసుకుని జీవన్ రెడ్డే సర్దుకుని పోవాల్సింది. అయితే అలా పోలేదు. సంజయ్ని అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి మీద గొడవ చేయడం మొదలుపెట్టాడు. 1-2 సార్లు కాదు, చాలాసార్లు అయింది. అందుకనే రేవంత్ కూడా జీవన్ రెడ్డిని పట్టించుకోవడం మానేశాడు. చివరికి ఏమైంది? ఇక తనకు పార్టీలో ఆదరణ ఉండదని, ఎంతకాలం ఉన్నా ఉపయోగం ఉండదని తెలిసిపోయిన తరువాత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. సో ఇది ఒక పాయింట్. అయితే ఇక రెండోది ఏంటంటే, బీఆర్ఎస్లోకి చేరబోతున్నటువంటి జీవన్ రెడ్డి తన సత్తా ఏమిటో కాంగ్రెస్ పార్టీకి చూపించాలి అని అనుకున్నారు. అందుకని తన పార్టీలో చేరిక సందర్భంగా భారీ బహిరంగ సభను తన నియోజకవర్గ కేంద్రంలోనే ఏర్పాటు చేశారు. అయితే జీవన్ రెడ్డి మీద మాత్రమే బాధ్యత అప్పగిస్తే బహిరంగ సభ సక్సెస్ అవుతుందా లేదా అన్న అనుమానం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి వచ్చినట్లుంది. ఎందుకు? ఒక్క నియోజకవర్గంలో జన సమీకరణ చేయాలంటే మామూలు విషయం కాదు. అలాంటిది జీవన్ రెడ్డి ఒక్కళ్ళ మీదే బాధ్యత అప్పగిస్తే ఏ కారణం వల్లన్నా కనుక సభ సక్సెస్ కాకపోతే, అది జీవన్ రెడ్డి సంగతి పక్కన పెడితే పార్టీ మీద, అధినేత కేసీఆర్ మీద విపరీతమైనటువంటి ట్రోలింగ్స్, నెగిటివిటీ పెరిగిపోతుంది. అసలే కేసీఆర్ చాలా కాలం తర్వాత జనాల్లోకి వస్తున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభకు ఏర్పాటు అవుతున్న కేసీఆర్ సభకు జనాలు రాలేదు అంటే
పార్టీకి చాలా అవమానం. అందుకని కేటీఆర్ ఏం చేశారంటే ముందు జాగ్రత్తగా జీవన్ రెడ్డితో పాటు పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇంకో మాజీ ఎమ్మెల్యే బాలక సుమన్ను, తక్కెళ్లపల్లి వాసుదేవరావు ఎమ్మెల్సీ, ఇట్లా ఒక 5-6 మందిని జీవన్ రెడ్డితో జత చేసి చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేయడము, వేదిక నిర్మాణము, సభ సజావుగా జరగడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయడం, ఇట్లా రకరకాల కోణాల్లో కేటీఆర్ పర్యవేక్షిస్తున్నారు. అంటే ఒక జీవన్ రెడ్డి మీద మాత్రమే కాకుండా మరొక 10 మందిని జీవన్ రెడ్డికి సపోర్టుగా పెట్టి సభను ఎలాగైనా సరే సక్సెస్ చేయించాలి అన్నది కేటీఆర్ పట్టుదల. ఎందుకు ఇంత పట్టుదలగా కేటీఆర్ తీసుకున్నారు అంటే ఉత్తర తెలంగాణలో 10 జిల్లాలు ఉన్నాయి, జగిత్యాల జిల్లా కూడా ఒకటి. 2023 ఎన్నికలలో మొత్తం ఉత్తర తెలంగాణలోని 54 అసెంబ్లీ సీట్లలో బీఆర్ఎస్ 9 సీట్లు మాత్రమే గెలిచింది. ఈ 9 సీట్లలో కూడా సంజయ్, పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ ఫిరాయించారు. అంటే వాళ్ళకి నికరంగా ఉన్నది 6 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. ఒక రకంగా పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఎందుకు? కేసీఆర్ అందుబాటులో లేరు, కేటీఆర్ జనంలో తిరగటం లేదు, ఎంతసేపు పార్టీ ఆఫీస్లో మీడియా సమావేశాలు లేదంటే సోషల్ మీడియాలో ట్వీట్లు పోస్టింగులతోనే సరిపుచ్చుతున్నాడు కేటీఆర్ కూడా. ఒక హరీష్ మాత్రమే కొంత అటు ఇటు తిరుగుతూ మీడియా సమావేశాల్లో రెగ్యులర్గా కనబడుతున్నారు. అయితే 24 గంటలు అవినీతి అవినీతి అంటూ రేవంత్ను, ప్రభుత్వాన్ని, మంత్రులను టార్గెట్ చేయడంతో హరీష్ చేస్తున్న ఆరోపణలు కూడా జనాల్లోనూ పట్టించుకోవడం మానేశారు. అందువల్ల ఉత్తర తెలంగాణలో పార్టీ స్తబ్దుత ఆవరించింది. నాయకత్వానికి, పార్టీ క్యాడర్కి గ్యాప్ వచ్చేసింది బాగా. ఈ దశలో జీవన్ రెడ్డి చేరికను ఆధారం చేసుకుని భారీ బహిరంగ సభ కనుక నిర్వహించి సక్సెస్ చేయిస్తే నేతల్లో మళ్ళీ మునుపటి ఉత్సాహం వస్తుందని, బాగా జోష్ పెరుగుతుందని కేటీఆర్ అనుకున్నారు. ఎలాగూ తొందరలోనే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికలకు సన్నాహక సమావేశం అన్నట్లుగా ఈ బహిరంగ సభను కనుక సక్సెస్ చేయించగలిగితే పార్టీ నేతల్లో మునుపటి జోష్ పెరిగి వాళ్ళు యాక్టివ్ అవుతారని, అదే ఊపులో పరిషత్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీని ఢీకొనడం ఈజీ అవుతుందనేది కేటీఆర్ ప్లాన్. ఈ మొత్తం మీద 20వ తేదీ సభ సక్సెస్ అవుతుందా లేదా అన్నది చూడాలి. థ్యాంక్ యూ.